వెల్కమ్ టు వీతే న్యూస్ లక్ష్యం సమాజ హితం. నేను రజిత. అయితే మనం ఈరోజు నిజామాబాద్ మండలంలోని మల్కాపూర్ తాండాలో ఉన్నామండి. అయితే ఎందుకంటే మన ఊరు మన సర్పంచ్ కార్యక్రమంలో భాగంగా మనం మల్కాపూర్ తాండాలోకి వచ్చాం. అయితే మరి ఇక్కడ కొత్తగా ఎన్నికైనటువంటి మరి సర్పంచ్ గారు ఊర్లో ఎలాంటి అభివృద్ధి పనులు చేపడుతున్నారు, మరి ఎలాంటి సమస్యలు ఇప్పటి వరకు క్లియర్ అయ్యాయి, ఇంకా ఏమైనా క్లియర్ అవ్వాల్సినవి ఉన్నాయా, ఇంకా ఏంటనే విషయాల గురించి మనము ఊర్లోకి వెళ్ళి అక్కడ ఉన్న గ్రామస్తులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన ఊరు మన సర్పంచ్ కార్యక్రమంలో భాగంగా మనం మల్కాపూర్లోని పంచాయతీ కార్యాలయంలో ఉన్నామండి. మరి ఇక్కడ గ్రామ సర్పంచ్ గారు ఉన్నారు, మరి ఆయనని పరిచయం చేసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్, మీ పేరు చెప్పండి. హరిచరణ్ గారు, మీకు ముందుగా మా వీతే ఛానల్ తరపు నుంచి సర్పంచ్గా గెలుపొందినందుకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు అండి. గెలిచిన దానికి శుభాకాంక్షలు. మీరు ఎలా అనుకుంటున్నారు? ఇప్పుడు సర్పంచ్గా గెలిచారు కదా, మరి మీకు ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తలేదు, మంచిగానే ఉంది. మంచిగానే ఉందా? అంటే మీరు మీ కుటుంబం గురించి చెప్తారా? మీరు ఎంతమంది, మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు? మేము ఉన్న 2 కొడుకులు, ఒక కొడుకు ఒక బిడ్డ, చిన్నోనికి. పెద్దోనికి 3 కొడుకులు, పెద్ద కొడుకు. ఇంతకుముందు అంటే వార్డ్ మెంబర్ కానీ ఇట్లా ఉన్నారా, లేకపోతే డైరెక్ట్గా సర్పంచ్గా అయ్యారా మీరు? వార్డ్ నెంబర్ ఉండే అన్న. ఎన్నిసార్లు అట్లా వార్డ్ మెంబర్? 5 ఏళ్ళు వార్డ్ నెంబర్ చేసిన. 5 ఏళ్ళు తర్వాత ఉప సర్పంచ్ చేసిన. ఉప సర్పంచ్. ఓకే. మీరు ఇప్పుడు ఎన్నికల్లో గెలుపొందారు కదా, మరి మీకు ఎంత మెజార్టీతో గెలిచారు మీరు ఎన్నికల్లో? 30 ఓట్ల మెజార్టీతో గెలిచారు. 30 ఓట్ల మెజారిటీతో. ఓకే. మరి ఇంకా చెప్పండి, మరి మీరు గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఇప్పటి వరకు ఏమేమి సమస్యలు క్లియర్ చేశారు? ఇప్పటి వరకు మంచిగానే ఉన్నదమ్మా, మంచిగా చేస్తున్నారా? లేట్లు పెడుతున్నాం, గేటర్లు తీస్తున్నాం. ఇప్పుడు దాకా అయితే మంచిగానే నడుస్తున్నాయి. ఓకే. మరి ఇప్పుడు నువ్వు సర్పంచ్గా నిల్చున్నప్పుడు గ్రామంలో ఉన్న వాళ్ళకి హామీ ఇస్తావు కదా, ఏమేమి చేపిస్తా అని హామీ ఇచ్చినావు మేనిఫెస్టోలో? ఏం చెప్పలేమో, ఇట్లానే ఇక గెలిచినప్పుడు ఏదో ఉన్న కాడికి పనులు చేపిస్తాం, మంచిగా ఉందామని. నెంబర్లు 10వ వార్డు మాకు, అన్ని నెంబర్లతో కలిసి మలిసి మంచిగానే చూస్తూనే ఉంటాం.
అంతేనా? అంటే ఈ ఊర్లో ఈ పని చేస్తా నేను, నన్ను గెలిపిస్తే అని ఏమన్నా చెప్పినావా వాళ్ళకి? అట్లా ఏం చెప్పలే. సరే, మరి అట్లనే మరి ఇప్పుడు ఊర్లో ఇంతకు ముందు మీకన్నా ముందు సర్పంచులు ఉంటారు కదా, మరి వాళ్ళు ఏమైనా అభివృద్ధి చేశారా? రోడ్డు బీడు మంచిగా వేస్తారు, సీసీ రోడ్ వేసారు, మంచిగా సీసీ రోడ్ వేసారు వాళ్ళు. ఇక కొన్ని ఉన్నాయి, అవి ఇక వస్తే మేము వేపిస్తామని అంత. అంటే ఇంకా మీకు నిధులు రాలేవు? రాలే. మరి ఇప్పటి వరకు మీరు సర్పంచ్ అయ్యారు కదా, ఇన్ని రోజులలో ఎలాంటి పనులు చేశారు ఊర్లో? ఏం గేటర్ తీపిచ్చినాం ఒకసారి, ఈ బలపులు, ఇక వేరే ఇక మోటార్లు రిపేరు అవి ఇవి చేపిస్తున్నాం. ఇక వేరే పని ఏం చేయలేదు, పెద్ద పనులు ఇంకేం కాలే. అంటే నిధులు రాలేదు, పనులు చేయలేదు. ఇప్పుడు అయితే మరి ఊర్లో మనకు ప్రధానంగా అంటే నీళ్ళ సమస్య ఉంటుంది, కరెంటు సమస్య, రోడ్లు అవన్నీ ఎలా ఉన్నాయి మరి ఊర్లో? రోడ్లు కొన్ని వేసేటివి ఉన్నాయమ్మా, ఇంకా కొన్ని అయినాయి, కొన్ని వేసేటివి ఉన్నాయి, అవి వస్తే అవుతుంది. కరెంటు మంచిగానే ఉంటుంది. నీళ్ళ మోటార్లు అవి చిన్న చిన్న రిపేర్లు అవి చేస్తా ఉన్నాం అంతే. అయితే ఇప్పుడు మీరు ప్రతి నెల గ్రామ సభలు చేస్తారు కదా పంచాయతీ ఆఫీస్లో, మరి గ్రామంలోని వాళ్ళందరూ వస్తారా? వార్డ్ మెంబర్లు కానీ ఇప్పుడు ప్రజలు వాళ్ళందరూ వస్తారా? ప్రతి గ్రామ సభలో మీరు ఏమైనా కొత్తగా ఏమైనా చెప్తారా? అంటే ప్రజలకు ఇది చేద్దాం అది చేద్దామని ఏమైనా? ఏది చెప్పలే ఇప్పటిదాకా. ఒక 2-3 గేటర్లు రాసినాం చేయాలని, 2 డ్రైనేజీల కోసం రాసినాం అంతే. అంతేనా? అవి చేయలే, ఇంకా చేయలేదు. ఓకే. అయితే మరి గ్రామంలో స్కూల్ ఉందా? స్కూల్, అంగన్వాడీ ఉంటాయి కదా? అంగన్వాడీ 2 ఉన్నాయి. అంగన్వాడీ 2 ఉన్నాయి. ఈ స్కూల్ ఉంది, ఈ స్కూల్ ఎంతవరకు, ఏ తరగతి వరకు ఉంది? 5వ తరగతి వరకు. 5వ తరగతి వరకు ఉంది. ఇప్పుడు అంగన్వాడీ టీచర్లు అంటే రోజుగా వస్తున్నారా? వాళ్ళకు ఇప్పుడు పిల్లలకి ఫుడ్ కానీ, ఇప్పుడు గర్భిణీ స్త్రీలు ఉంటారు, వాళ్ళకి ఏమన్నా ఫుడ్ విషయంలో మీరు వెళ్ళి చూస్తారా? చూస్తున్నాం, పోయి వెళ్ళి చూస్తారా? మంచిగానే గుడ్లు ఇస్తున్నారు, పిడ్డు ఇస్తున్నారు, మంచిగానే ఆ భోజనం పెడుతున్నారు, పిల్లలకు మంచిగా ఉన్నారు, మంచిగా చూస్తున్నారు. అయితే మల్కాపూర్ తాండాలో ఏదైతే మరి ఇది అంగన్వాడీ కేంద్రాలు 2 ఉండడం జరిగింది, అలాగే ప్రభుత్వ పాఠశాల 5వ తరగతి వరకు ఉందని చెప్తున్నారు. ప్రతిరోజు పిల్లలకి మంచి పౌష్టికాహారాన్ని, అలాగే గర్భిణీ స్త్రీలకు కూడా మంచి పౌష్టికాహారాన్ని అందిస్తున్నారని తను స్వయంగా వెళ్ళి మరి చూసి అక్కడి విషయాలు కానీ అలా కొన్ని ఇబ్బందులు కానీ తెలుసుకుంటున్నామని చెప్తున్నారు. మరి అయితే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ప్రతి గ్రామానికి కానీ ఇప్పుడు డివిజన్ అన్నిటికీ కూడా హరితహారం అనే మొక్కలను పంచింది కదా, మరి ఇప్పుడు మీ ఊర్లో ఎన్ని మొక్కలు నాటారు? ఎంత టార్గెట్ ఇచ్చారు మీకు? మాకు ఉన్న కాడికి నాటేసినాము. అయిపోయి ఎంత ఇచ్చారు మీకు టార్గెట్? 4,40,000 ఇచ్చారు. 40,000 ఇస్తే మాకు పిల్టా టీచర్ ఉన్నాడు కదా, ఉన్నది వాటితో పోయినా మేము చూసినాము, నాటిపించినాము, మంచిగా చేసినరా? మరి ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి, ఇప్పుడైతే మంచిగా బతికినాయి మొక్కలు. ఇక తర్వాత ఎండలు కొట్టినప్పుడు ఇక నీళ్ళు పోయాలంతే. అంతేనా? అయితే మరి ఇప్పుడు ఊర్లో పెన్షన్ ఎంతమందికి వస్తుంది? ఇప్పుడు బీడీ కార్మికులు కానీ, ఒంటరి మహిళలు? బీడీ కార్మికులు మా ఊళ్ళో లేరు, ఒక్క ఆమె ఉంది. ఇప్పుడు మోసరా కాడ చేయించుకున్నది ఆడ ఇస్తుంది, ఆడనే తీసుకుంటాం, పింఛన్ ఉన్నది అక్కడ ఉంది. మరి ఇక్కడ ఉన్న వాళ్ళ పెన్షన్ టైంకి వస్తుందా? వస్తుంది, నెలకు వస్తుంది. ఇప్పుడు ఊళ్ళో అంతేకాకుండా కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఇప్పుడు మన కేసీఆర్ ప్రభుత్వం షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి స్కీమ్స్ పెట్టింది కదా, మరి ఇప్పటి వరకు ఎంతమందికి వచ్చింది? అది ఈ నిరుడు అయిన వరకు ఇంతకు ముందు అయిన వాళ్ళకు వచ్చినాయి, ఈ ఎండాకాలం అయిన వాళ్ళకు రాయలే, అవి అన్నీ ఇచ్చినాం రాసి, అవి రాయలే. ఈ ఎండాకాలం అయిన లగ్గాలు అవి రాలేదు. సరే, ఇప్పుడు ఊర్లో మనం ఇప్పుడు మీరు పండుగలు చేస్తుంటారు కదా, మరి మీకు ఊర్లో ఉన్న యువకులు కానీ ఎవరైనా సపోర్ట్ చేస్తారా? మనం ఈ పండుగ చేద్దామంటే వచ్చి మీకు ఏమైనా హెల్ప్ చేస్తారా? ఊరోళ్ళుగా ఉలయాలు చేసుకుంటారు, ఇంకా మాళ్ళ ఒక తాట చేయం కదా. చేయరా? జగజంబ గుడి, మాకు ఆ గుడికి మాత్రం కలిసి చేస్తాం, అందరు కలిసి మంచిగా సపోర్ట్ ఇస్తారు, మంచిగా వస్తారు, అంతా మంచిగానే చూసుకుంటాం. ఇప్పుడు మీ ఊర్లో రాగానే ఫస్ట్ గుళ్ళు ఉన్నాయి ఎక్కువ కదా? జగజంబ మందిర్ అదే మాది పెద్ద మందిర్. అదే అంటే ప్రతి సంవత్సరం ఏమైనా పండుగలు అట్లాంటివి చేస్తారా? ఉగాదికి చేస్తాం, ఉగాదికి పండుగ నడిపిస్తాం. ఇప్పుడు నవరాత్రికి ఇప్పుడు లేట్లు పెట్టి నవరాత్రి జరుపుతారు, నవరాత్రి చేస్తారు. ఓకే.
అయితే ఇప్పుడు ఊళ్ళో ప్రధానంగా ఏదైతే మనం మెయిన్ రోడ్ నుంచి వచ్చినప్పుడు చూసుకుంటే గనక జగదాంబ టెంపుల్ ఉంది. అక్కడ ప్రతి సంవత్సరం కూడా ఉత్సవాలు చేస్తారంట. అలాగే ఇప్పుడు దసరా దేవి నవరాత్రుల్లో కూడా అక్కడ 9 రోజుల పాటు పూజలు కూడా నిర్వహిస్తారని ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రణాళికని రూపొందించింది. ఇప్పుడు దానిలో భాగంగా మరి మీ ఊర్లో ఎలాంటి ప్రణాళికలు చేశారు, ఎంతవరకు అయింది? 2 రోజులు మీటింగ్ పెట్టినామమ్మ. తర్వాత అన్ని నెంబర్లకు తీసుకొని అన్ని 15 నెంబర్లు తీసుకున్నాం పనికు. ఇప్పుడు 2 రోజులు మీటింగ్ పెట్టుకున్నాక 2 రోజులు ఇప్పుడు వాడవాడ తిరుగుతున్నారు. 1వ వార్డు, 2వ వార్డు, 3వ వార్డు ఒకనాడు చేసినాం. నిన్న 4వ వార్డు నుంచి 6వ వార్డు దాకా చేసినాం. ఇవాళ 7వ వార్డు నుంచి ఇప్పుడు 9వ వార్డు చేసినాం. ఇంకా 2 వార్డులు ఉన్నాయి, రేపు చేస్తున్నాం. అంటే ఇప్పుడు మీరు వార్డులో తిరుగుతున్నారు కదా, మరి ప్రాబ్లమ్స్ గురించి చెప్తున్నారు కదా మీకు? చెప్తున్నాం. ప్రాబ్లం ఏమైనా చెత్త బిత్త ఉంటే తీసేయండి, మంచిగా సాపు ఉంచుర్రి, మంచిగా గలీజ్ తీయకుండ్రి అంతా చెప్పి వచ్చినాము. ఇక 2 రోజులకు తర్వాత తీయకుంటే మరలా అడగచ్చు. అట్లా ఫైన్ ఇస్తారా? ఇక చూడాలి, ఇక తీసేస్తారు. పాండ అయితే అంత గలీజ్ లేదు. ఇలా గేటర్లు సుగా సాఫ్ చేస్తున్నారు కొన్ని, ఇలా సురు పెట్టేసారు. ఆ గేటర్లకు సుగా మంచిగా చెప్పిస్తున్నాం. ఓకే. ఇప్పుడు మరి ఊళ్ళో పంట పొలాలు ఉన్నాయి కదా, దాని విస్తీర్ణం ఎంత ఉంది? ఎన్ని ఎకరాలలో ఉంటుంది మీ గ్రామంలో మొత్తానికి? మా గ్రామంలో ఎకరం కథ రావచ్చని 200 ఎకరాలు ఉంటుంది అనుకుంటా. 800 800 ఎకరం ఉంటుంది. 800 దాకా ఉంటాయి అనుకుంటా మా ఊరి మీద, అంతే. ఇప్పుడు మన గ్రామంలో ఎంతమంది జనాభా ఉన్నారు? 2000 దాకా ఉన్నదమ్మా, అంతే. 2000 దాకా ఉంది. ఇక ఓటర్ లిస్ట్లో అయితే 1400 చిల్లరే ఉన్నది, అంతే. ఇప్పుడు మరి గ్రామంలో గ్రామ సంఘాలు ఉంటాయి, డ్వాక్రా సంఘాలు, మహిళా సంఘాలు ఉన్నాయి కదా, ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. 40 ఉంటాయి. మహిళలకు సంబంధించిన డ్వాక్రా సంఘాలు ఎన్ని ఉన్నాయి? 43 ఉన్నాయి అంట. 43 సంఘాలు ఉన్నాయి మొత్తం. 43 సంఘాలు ఉన్నాయి. ఇప్పుడు ఊర్లో మరి వాటర్ ట్యాంక్ ఎన్ని ఉన్నాయి? కొత్తగా ఏమైనా నిర్మించారా? ఇంతకు ముందు 2 ఉండే, ఇప్పుడు నిరుడు పోయిన ఎండాకాలం ఒకటి కట్టిండ్రు, మిషన్ భగీరథలు. 3 ఉన్నాయి. మంచిగా అందరికి సరిపోతున్నాయి, వస్తున్నాయి. ఊర్లో మరి ఇంకా బస్ స్టాండ్ అవి ఉన్నాయా మీకు? బస్ స్టాండ్ లేదమ్మా, ఇక్కడ బస్ స్టాండ్ కట్టేలే. ఇక్కడ బస్సులు ఆగుతాయి కానీ కట్టేలే, అట్లా బస్ స్టాండ్ లేదా. ఇప్పుడు మరి ఊర్లో మొత్తం ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, మరి అవి ఇప్పుడు క్లియర్ చేసుకోవాలనుకుంటున్నారా? క్లియర్ చేస్తున్నాము. ఇప్పుడు తిరిగి చెప్పినాము, చేపిస్తున్నాము. అలా గేటర్లు సాఫ్ చేపిస్తున్నాము, అన్ని సాఫ్ చేపిస్తున్నాము. ఇప్పుడు మన V3 న్యూస్ నుంచి నువ్వు ఊరు వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? ఊరోళ్ళకు మంచిగా సాతారం ఇస్తే సాయంత్రం మంచిగానే చూస్తాను అమ్మ. ఇంకా అది మంచిగానే చూసుకుంటానే ఉంటాము, మంచిగానే చేస్తాము. ఊరోళ్ళు మంచిగా ఉంటే మంచిగానే చూసుకుంటూనే ఉంటాము, మంచిగానే చేస్తూనే ఉన్నాము. మేము మంచిగానే సాయంకాలం ఇస్తాము. ఓకే. అంటే ఊరి వాళ్ళు సహకరిస్తే కనుక ఊరిని మంచిగా అభివృద్ధి పరుస్తానని సర్పంచ్ గారు చెప్తున్నారు. మరి ఊరి వాళ్ళు మరి చెత్త లేకుండా, అలాగే మొక్కలను ఇప్పుడు హరితహారంలో ఏవైతే మొక్కలు నాటారో ఆ మొక్కలను కూడా సంరక్షించాలని, అలాగే ఊరిని వీళ్ళ వల్లనే మన ఊరు డెవలప్మెంట్ అవుతుందని సర్పంచ్ గారు చెప్తున్నారు. ఓకే. మరి ఇప్పుడు ఊళ్ళో ఉంటారు కదా, అంటే స్థలాలు లేని వాళ్ళు, వాళ్ళకు మీరు ఏమైనా స్థలాలు కేటాయించారా? మరి ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ అనే స్కీమ్స్ ఉంటున్నాయి కదా, మరి వాళ్ళకి ఎలాంటి హామీలు ఇస్తున్నారు? అవి ఇప్పుడు ఇస్తారా లేదా ఇళ్ళ స్థలాలు అనే విషయం? వీళ్ళకు స్థలం తీసుకున్నారమ్మ పోయిన సంవత్సరం. ఆ బెడ్రూమ్ కడతామన్నారు, కట్టేలే వరకు. అంటే గవర్నమెంట్ నుంచి వచ్చిందా స్థలం? లేదు, కొన్నారు వలయాలు. ఎవరి వాళ్ళకు స్థలాలు ఉన్నాయి, కడతామంటే కట్టెలే అట్లనే ఉన్నాయి. ఇప్పుడు అవి ఓల జాగా మీద అలాగే ఇస్తామంటే సుగా అట్లా ఓలయాలు కట్టుకుంటామంటే సుగా రెడీ ఉన్నారు. కానీ అవి ఇచ్చుడు లేదు, కట్టుడు లేదు. అంటే మీరు చెప్పారా మరి ఎమ్మెల్యేల దృష్టికి కానీ ఎవరి వాళ్ళ దృష్టికి ఎవరికైనా తీసుకెళ్లారా? ఎమ్మెల్యేకు చెప్తే వచ్చినప్పుడు ఇస్తామని అంటున్నాడు, అంతే. అంటే ఓకే, శాంక్షన్ అయినప్పుడు మేము ఇస్తాము, కట్టుకుని అంటున్నాం. ఓకే. ఇప్పుడు చూడలేదు, కట్టులేదు, అంతే ఉండేది. ఓకే. అయితే మొత్తానికైతే ఎవరి స్థలాల్లో వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి రెడీగా ఉన్నారు, కానీ డబుల్ బెడ్రూమ్స్, కానీ ఇంకా శాంక్షన్ అవ్వకపోవడం వల్లనే ఆగిపోయిందని చెప్తున్నారు.
మల్కాపూర్ గ్రామ ఉప సర్పంచ్ గారైన మరి మోతీరామ్ సార్ ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడదాం గ్రామంలోని పరిస్థితి గురించి. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. సార్ చెప్పండి సార్, మరి గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఇప్పటి వరకు ఎన్ని సమస్యలను క్లియర్ చేశారు? ఇప్పటిదాకా మా సర్పంచ్ గారు ఉప సర్పంచ్ ఇద్దరు కలిసి ఏమన్నా సమస్య ఉంటే పబ్లిక్ది మేము అందరు కలిసి మంచిగా చూసుకుంటున్నాం, చేపిస్తున్నాం పనులు. ఇద్దరు దాకా నిధులు ఏం రాలే. 14 ఫైనాన్స్ కొన్ని పైసలు వచ్చినాయి, కొన్ని ఏళ్ళ వాడకం చేయాలి, అలానే వాడకం చేస్తున్నాం. కొన్ని మా సర్పంచ్గా ఇంటి నుంచి చేపిస్తున్నాడు, మంచిగా పని చేపిస్తున్నాం. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం మరి 30 రోజుల ప్రణాళిక రూపొందించింది కదా, మరి దాంట్లో భాగంగా మీకు ఇప్పటి వరకు ఎంతవరకు కంప్లీట్ అయింది? ఇంత 2, 3, 8 వార్డు కంప్లీట్ అయిందమ్మా. ఇంకెన్ని వార్డ్స్ ఉన్నాయి? 2 ఉన్నాయి. ఇంకా 10 వాళ్ళకి వెళ్ళి 2 ఉన్నాయి. 3 రోజుల్లో కూడా మేము 8 వాళ్ళకి కంప్లీట్ చేసినాం. వాళ్ళ పని మంచిగా చేసుకుంటారు పబ్లిక్. ఇక్కడ కాలనీ వాళ్ళు జర మంచి బాగానే ఉంటారు. నిధులు అంత చెత్త కుండ్లు అన్నీ పోయారు, చెప్పినట్లా చేసుకుంటారు. కొన్ని ఉంటే మేము చేపిస్తున్నాం. అంటే ఏదైతే 30 రోజుల ప్రణాళిక ఏదైతే ఉందో మన తెలంగాణ ప్రభుత్వం మొన్న చేసినటువంటి ప్రణాళికలో ఇప్పుడు ఈ మల్కాపూర్ గ్రామంలో అయితే 10 వార్డులు ఉంటే అందులో 8 వార్డులు ఇప్పటివరకు కంప్లీట్ అయ్యాయని చెప్తున్నారు. అలాగే ప్రతి వార్డులో తిరుగుతూ చెత్త వేయకుండా కానీ అలాగే డ్రైనేజీ కానీ ఎవరి ఇళ్ళ దగ్గర వాళ్ళు క్లియర్ చేసుకోవాలని చెప్తున్నారు. ఒకవేళ వాళ్ళు క్లియర్ చేయకపోతే కనుక వీళ్ళు ఏదైతే మన గ్రామ పంచాయతీ కార్యాలయంలో పనిచేసే సిబ్బందితో మేము క్లియర్ చేయిస్తామని చెప్తున్నారు. మల్కాపూర్ గ్రామ సెక్రటరీ గారైన సంతోష్ గారు ఉన్నారు, మరి ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్ చెప్పండి, మరి గ్రామంలోనే ఇప్పుడు ఏమంటారు బిల్స్ ఉంటాయి కదా, టైంకి పే చేస్తున్నారు అంటే ఇక్కడ ఇప్పుడు ఈ హౌస్ ట్యాక్స్ కొద్దిగా లేట్ అవుతుంది మేడం, కానీ ఇప్పుడు పే చేస్తున్నారు కరెక్ట్గా. ఇంకా మరి ఇప్పుడు డ్రైనేజీ వ్యవస్థ అదేం చెప్తున్నారు కదా, మరి ఇప్పుడు డ్రైనేజీ కానీ ఇప్పుడు ఊడవడానికి ఉంటారు కదా మనుషులు, అట్లా మీరు విలేజ్లో అంటే 1 వీక్ ఒకసారా 1 మంత్లీ ఒకసారా ఎట్లా క్లియర్ చేపిస్తారు? మా దగ్గర ఇప్పుడు యాక్చువల్గా సఫాయి కర్మచారి వాళ్ళు లేబర్స్ లేరు మేడం. దాని గురించి మేము ఇప్పుడు ప్రతిపాదనలు పెట్టినాము మండల ఆఫీస్ కోసము. ఎంపీపీ గారికి ప్రతిపాదనలు ఇచ్చాం. సఫాయి కర్మచారి వస్తే మాకు ఆ ప్రాబ్లం తీరుతుంది మేడం. అంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి లేరా మరి? ఇంతకుముందు ఎవరి దృష్టికి తీసుకువెళ్ళలేదా మీరు? మేము జేపీఎస్ మేడం, మేము న్యూ రిక్రూటెడ్. సో మేము వచ్చినాక అది ఆ సమస్యను గుర్తించినాము. మన విలేజ్ నుంచే ఎంపీపీ గారు ఉన్నారు కాబట్టి వారి దృష్టికి తీసుకెళ్ళి ఆయన ద్వారా శాంక్షన్ చేసుకోవడం తెలియజేస్తాం. తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించినటువంటి మన 30 రోజుల ప్రణాళికలో భాగంగా మరి మల్కాపూర్ తాండాలోకి నిజామాబాద్ జిల్లా ఎంఈఓ గారు సాయిల్ గారు వచ్చారు. మరి ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్ చెప్పండి, మరి ఇప్పుడు గ్రామంకు 30 రోజుల ప్రణాళికలో భాగంగా వచ్చారు కదా, మరి ఇక్కడ ఎలాంటి సమస్యలు మీకు ప్రధానంగా కనిపిస్తున్నాయి? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలో భాగంగా నిజామాబాద్ రూరల్ మండలం మల్కాపూర్ తాండాలో ఈ నెల 6వ తారీఖు నుంచి శ్రద్ధాశక్తులతో గ్రామ యువకుల సర్పంచ్ ఉప సర్పంచ్ గారి ఉత్సాహభరితం వాతావరణంలో ఇక్కడ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. 30 రోజులు జరిగే కార్యక్రమంలో ముఖ్య లక్ష్యాలు ఏంటంటే గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచే చర్యలు తీసుకుంటున్నాం, పచ్చదనం పెంచే కార్యక్రమం చేపడుతున్నాం, ప్రజల విస్తృత భాగస్వామ్యాన్ని పెంపొందిస్తున్నాం, వార్షిక పంచాయతీ ప్రణాళికలు తయారు చేస్తున్నాం, నియంత్రిత పద్ధతిలో నిధుల వినియోగం. దానిలో భాగంగానే ఊరికి ఖచ్చితంగా ఒక ట్రాక్టర్ కావాలని డంపింగ్ యార్డ్లో పడేసినట్టయితే ఊరంతా కూడా పరిశుభ్రంగా ఉంటుందని చెప్పేసి మొదటి రోజున జరిగిన ప్రత్యేక గ్రామ సభలో మేము ట్రాక్టర్ పైన చర్చించడం జరిగింది. అలాగే ప్రజాప్రతినిధులు అధికారులు జవాబుదారీతనం నింపే విధంగా గ్రామ స్థాయిలో ఎవరైతే ఉన్నారో వీఆర్ఓ కానీ ఫీల్డ్ అసిస్టెంట్ కానీ సమాధాన విద్యుత్ లైన్మెన్లు కానీ వాళ్ళతో ఖచ్చితంగా పోలీస్ విధానంలో మేము ఖచ్చితంగా అడిగి తెలుసుకున్నాం, చర్చ కూడా చేసాము దాంట్లో. అయితే వచ్చే నెల 5వ తారీఖు లోపల ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని చెప్పేసి దాంట్లో భాగంగానే ఫస్ట్ రోజు ప్రత్యేక సమావేశం తర్వాత సెకండ్ రోజు సమావేశమైన తర్వాత మొన్నటి నుంచి మేము గ్రామంలో విస్తృతంగా పర్యటిస్తున్నాం. ముఖ్యంగా డ్రైనేజ్ వ్యవస్థ కానీ వాటర్ ట్యాంకుల సమస్య ఉంది. అలాగే కొన్ని దగ్గర మరుగుదొడ్లు కూడా సరిగా కట్టుకున్నా కానీ సరిగా నిర్వహించుకోవడం లేదు, వాళ్ళకు కూడా చెప్తున్నాం. అలాగే గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకున్నట్టయితే నీటి గుంటలు లేనట్టయితే దోమలు తయారు కావు. ఆ దోమలు తయారు కాకపోవడం వల్ల మనకు పరిశుభ్ర వాతావరణం మనం నివసించే అవకాశం ఉంటుందని చెప్పేసి గ్రామస్తులకు ఎప్పుడెప్పుడు మేము చెప్తా ఉన్నాం. అలాగే గ్రామంలో ఉత్సాహవంతమైన 3 యువకుల్ని ఒక మహిళా సంఘం నుంచి ఫిరంగిను, అలాగే నున్నమత్ సూర్యను,
ఇంకొకరు ఎవరు బాబు భారత్ ఫకీర్ నాయక్ను కోఆప్టెడ్ సభ్యులుగా సర్పంచ్ కానీ ఉప సర్పంచ్ కానీ ఎంపీటీ సభ్యులు కానీ ఎలాంటి బంధుత్వం కానీ రక్త సంబంధం లేని వ్యక్తుల్ని ప్రత్యేకమైన గ్రామ సభల్లోనే వాళ్ళు ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి ఈ విధంగా ప్రతిరోజు కూడా కార్యక్రమం చేపడుతూ అందరి రేపు 12వ తారీఖు కూడా మళ్ళీ ప్రత్యేక సమావేశం. ఎందుకంటే 4 రోజులు మేము గ్రామాల్లో పర్యటించిన తర్వాత ఐడెంటిఫై అయిన సమస్యలకు మనం ఇక్కడ నిధులు లేకుండా మన సమాధానంతో మేము చేయగలుగుతామా. ఈ మధ్యనే గణేష్ ఉత్సవాలు కూడా జరుగుతున్నాయి కాబట్టి కొద్దిగా మాకు డిస్టర్బెన్స్ అనిపించింది. ఈరోజు రేపు అయిపోతుండొచ్చు బహుశా గణేష్ ఉత్సవాలు కాగానే గ్రామంలో పరిశుభ్రమైన వాతావరణం చేసి 100 ఫ్లయింగ్ స్క్వాడ్లు ఏవైతే 30 రోజుల తర్వాత వస్తాయో వాళ్ళందరికీ కూడా ఇంత అద్దంలాగా ఇంత పరిశుభ్రమైన వాతావరణం తయారు చేస్తున్నామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ ఏదైతే ఆదేశించారో దాన్ని కులంకషంగా అమలు కోసం 100% ప్రయత్నం చేస్తున్నాం. ఓకే సార్. అయితే విన్నారు కదండి 30 రోజుల ప్రణాళిక అయితే ఏదైతే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందో మరి ఆ 30 రోజుల ప్రణాళికలో భాగంగా మేము ఇక్కడ మల్కాపూర్ తాండాకు వచ్చామని చెప్తున్నారు. అలాగే ఈ ఊర్ని డెవలప్మెంట్ చేయడానికి నిధులు కూడా లేవు, కానీ ఉన్నటువంటి ఇక్కడ ఎవరైతే యువకులు ఉంటారో వాళ్ళ సహకారంతో అలాగే గ్రామ సర్పంచ్ కానీ ఉప సర్పంచ్ కానీ వాళ్ళ సహకారంతో గ్రామాన్ని కొంచెంగా ఈ 30 రోజుల ప్రణాళికలో మొత్తంగా క్లియర్ చేస్తామని చెప్తున్నారు. మరి ఇది మన ఊరు మన సర్పంచ్ కార్యక్రమం. మరొక గ్రామంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.